అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ విషయం ఏంటంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అదేదో చిన్నపిల్లోడు ఎల్కేజీనో యూకేజీనో చదివే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఏ విధంగా అయితే మారం చేస్తారో అట్లా జగన్మోహన్ రెడ్డి గారు మారం చేస్తూ ఉన్నారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడానికి. కారణం ఏంటంటే మనందరికీ తెలిసిందే, 2024 ఎలక్షన్లలో ఆయనకి ప్రతిపక్ష హోదాకి కావలసినన్ని సీట్లు రాకపోవడం. బేసిక్గా ప్రతిపక్ష హోదా సాధించాలంటే 18 సీట్లు ఖచ్చితంగా ఉండాలనేది రూల్ అనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది ఎన్ని? 11 సీట్లు. ఆ 11 సీట్లకే పాపం ఆయన బాగా డీప్గా హర్ట్ అయిపోయాడు అనమాట. టెక్నికల్గా ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు, కానీ ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభలోకి మైక్ పట్టుకొని మాట్లాడతాను అని చెప్పేసి చిన్న పిల్లాడు ఎల్కేజీనో యూకేజీనో చదివేటోడు నాకు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తాను, నాకు బిస్కెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి మారం చేసినట్టు మారం చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించి రకరకాలుగా టెక్నికల్గా కూడా అది వర్కౌట్ కాదు స్వామి. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రజలు. వాళ్ళే ఇవ్వనప్పుడు ఇంకా మేము ఎలాగిస్తాం అని చెప్పేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వం పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని చెప్పేసి మారం చేశాడు. బేసిక్గా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇయ్యకపోయినా అది వాళ్ళ చేతుల్లో లేదు. అయినప్పటికీ కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇంత హఠం చేస్తున్నాడు, మారం చేస్తున్నాడు కాబట్టి ఏదో పెద్ద మనసు చేసుకొని చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా ఇచ్చేద్దాం అనుకున్నా సరే ఈయన ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్తాడని గ్యారంటీ లేదు. ఈయన నమ్మలేం మనం. కేబినెట్ హోదా వస్తుంది, వెనక ముందు రెండు కార్లు వస్తాయి, సెక్యూరిటీ కార్లు. సో ఆ హోదా కోసమని ఈయన పోరాడుతున్నాడేమో అని డౌట్ అనమాట. సో ఇదంతా పక్కన పెడితే వీళ్ళు చెప్పేటటువంటి లాజిక్లు ఏంటంటే 6% ఉన్నటువంటి జనసేనకు డిప్యూటీ సీఎం ఇచ్చారు, అలాగే ఇంకో 2 శాఖలు కూడా ఇచ్చారు మంత్రి పదవులు, 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వైసీపీకి మా అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. దానికే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే మీకున్నటువంటి ఓటు బ్యాంకు పర్సెంటేజ్ని పరిగణలోకి తీసుకొని ఇవ్వాలి అంటే గనక మీరు భారతదేశంలో కాదు జర్మనీలో ఉండాలి. అక్కడ మాత్రమే అటువంటి మెకానిజం ఉంది. కేవలం ఓటు పర్సెంటేజ్ను చూసి హోదాలు ఇచ్చేటటువంటి మెకానిజం జర్మనీలో ఉందే తప్ప భారతదేశంలో లేదండి. సో మీకు ఖచ్చితంగా మీ ఓటు బ్యాంకు పర్సెంటేజ్ను చూపించి మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి మీరు జర్మనీలోకి వెళ్ళండి, జర్మనీలో పోటీ చేయండి, అక్కడ 40 కాకపోతే 50-60% తెచ్చుకోండి ఓట్లు. అక్కడ మీకు అధికార పక్షమో ప్రతిపక్షం వస్తుంది. ఇక్కడైతే మాత్రం అటువంటి అవకాశం లేదు. మీరు గనక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి అయితే, ఎందుకంటే మీరు పులివెందులకి ఎమ్మెల్యేగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఓడిపోయినా ప్రతిపక్ష నేతగా కూడా ఎన్నిక కాకపోయినప్పటికీ కూడా మీరు పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి బాధ్యత కలిగినటువంటి ఒక ఎమ్మెల్యేగా మీరు సభకి రావచ్చు, మీ టైంని మీరు ప్రజా సమస్యల్ని చెప్పడం కోసం వినియోగించుకోవచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందనమాట. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.